హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మాన్స్టర్వర్స్కి మరియు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్కి సంబంధించిన వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి. ఇన్ కేస్ మీరు ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూసేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్స్ అయిన స్కల్ క్రావలర్ మరియు సూకో అలియాస్ మినీ కాంగ్ ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ టూ టైటన్స్ ప్రజెంట్లో కానీ పాస్ట్లో కానీ ఎప్పుడు తలపడలేదు. ఫ్యూచర్లో తలపడే ఛాన్సెస్ కూడా ఉంటాయో ఉండవో అని కూడా చెప్పలేము. ఈ బ్యాటిల్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సూకో మనకు రీసెంట్గా పరిచయం అయ్యాడు గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యుఎం పేరు ద్వారా. అలాగే స్కల్ క్రావలర్స్ మనకు ఎప్పటి నుండో తెలుసు. ఈ స్కల్ క్రావలర్స్ చాలా ఉంటాయి. మనము కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీ చూస్తే మనకు అర్థమవుతుంది. మనకు మాన్స్టర్వర్స్లో స్కల్ క్రావలర్స్ స్పీసీస్ని 3 టైప్స్గా డివైడ్ చేసి చూపించారు. నెంబర్ 1 స్కల్ క్రావలర్స్ చాలా గుంపులుగా ఉంటాయి. నెంబర్ 2 స్కల్ క్రావలర్స్లో చాలా పెద్దదైన స్కల్ డెవిల్. నెంబర్ 3 నెంబర్ 10 దీన్ని మనము మెగా గాడ్జిల్లాతో ఫైట్ చేసినప్పుడు చూస్తాం. మరి సూకోని నువ్వు ఏ స్కల్ క్రావలర్తో కంపారిజన్ చేయబోతున్నావు బ్రో అని మీరు అడగవచ్చు. మనము కాంగ్ ది స్కల్ ఐలాండ్లో లాస్ట్లో ఒక పెద్ద స్కల్ డెవిల్ని చూస్తాం కదా, దానితో సూకో తలపడితే ఎవరు గెలుస్తారు అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. కొంతమంది అనుకోవచ్చు, ఏంటి బ్రో చిన్న కాంగ్ సూకో అంత పెద్ద స్కల్ డెవిల్తో ఎలా తలపడుతుందని. దీనికి కూడా నా దగ్గర ఆన్సర్ ఉంది. గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యుఎం పేరులో సూకో హైట్ 131 ఫీట్ ప్లస్ ఉంటుంది. మనము గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ దాని యుఎం పేరులో చూసిన సూకో ఏజ్ అనేది కాంగ్ ది స్కల్ ఐలాండ్లో మనం చూసిన కాంగ్కి ఈక్వల్. అంటే సూకో కాంగ్ ది స్కల్ ఐలాండ్ వర్షన్ అన్నమాట. అలాగే కాంగ్ ది స్కల్ ఐలాండ్లో మన కాంగ్ హైట్ ఎంతో తెలుసా? 109 ఫీట్. అంటే సూకో కంటే 21 ఫీట్ తక్కువ. కాంగే స్కల్ డెవిల్తో తలపడినప్పుడు సూకో స్కల్ డెవిల్తో తలపడలేదా చెప్పండి. ఇంకా ఈ టూ టైటన్స్ ఒకదానితో మరొకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది మీకు నేను కళ్ళకు కట్టినట్టు చూపిస్తా. ఫ్యూచర్లో సూకో ఈ స్కల్ డెవిల్తో తలపడలేదు, ఎందుకంటే కాంగ్ ది స్కల్ ఐలాండ్లో కాంగ్ ఈ స్కల్ డెవిల్ని చంపేస్తాడు. ముందుగా ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎవరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. ఫస్ట్ మనము ఈ టూ టైటన్స్ యొక్క బ్యాక్ స్టోరీస్ అయితే తెలుసుకుందాం. నెంబర్ 1 స్కల్ డెవిల్. దీన్ని స్కల్ డెవిల్ అని ఎందుకన్నా అంటే స్కల్ క్రావలర్స్కి చాలా నేమ్స్ అయితే ఉంటాయి. అందులో స్కల్ డెవిల్ ఒకటి. ఇంకా ఈ స్కల్ డెవిల్ స్కల్ క్రావలర్స్ అన్నిటికంటే పెద్దది కాబట్టి స్కల్ డెవిల్ అని పిలిస్తే కొంచెం యూనిక్గా ఉంటుందని చెప్పాను. మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ ఇది. మాన్స్టర్వర్స్ ఫ్యాన్స్ అందరికీ తెలుసు స్కల్ క్రావలర్స్ ఎంత పవర్ఫుల్ అని. ఇవి గుంపులుగా వేటాడతాయి. అలాగే గుంపులుగా వస్తే ఆపడం ఎవరి వల్ల కాదు. అలాగే ఇవి చాలా వైలెంట్గా ఉంటాయి. వైలెన్స్ అనేది వీటి బ్లడ్లోనే ఉంటుంది. ఇంకా ఈ స్కల్ క్రావలర్స్ అన్నిటికంటే ఈ పెద్ద స్కల్ డెవిల్ చాలా పవర్ఫుల్ మరియు చాలా వైలెంట్గా ఉంటుంది. ఇది ఎంత పవర్ఫుల్ అనేది మనము కాంగ్ ది స్కల్ ఐలాండ్ మూవీలో చూడవచ్చు. ఈ స్కల్ డెవిల్ స్కల్ క్రావలర్స్ అన్నిటికీ లీడర్. ఒక విధంగా చెప్పాలంటే ఆల్ఫా స్కల్ డెవిల్ అనుకోండి. దీని ఆరిజిన్ గురించి తెలుసుకునే ముందు మనము స్కల్ క్రావలర్స్ యొక్క ఆరిజిన్స్ తెలుసుకోవాలి. కాంగ్ ది స్కల్ ఐలాండ్లో 2 సోల్జర్స్ అయితే చిక్కుకుపోతారు. అందులో అమెరికన్ సోల్జర్ ఒకడు, ఆయన పేరు హ్యాంక్ మార్లో. ఈయన్ని మనం మూవీ అంతా చూడవచ్చు. ఈయన చెప్పిన ప్రకారం స్కల్ క్రావలర్స్ అనేవి కొన్ని వందల ఏళ్ల నుంచి స్కల్ ఐలాండ్లో జీవించేవి. చాలా పెద్ద టైటన్స్తో పాటు ఆ స్కల్ ఐలాండ్లో ఈవీ ట్రైబ్ వాళ్ళు కూడా నివసించేవారు. ఈ స్కల్ క్రావలర్స్ స్కల్ ఐలాండ్ మొత్తం రూల్ చేయాలని ట్రై చేసేవి. అలా ఈవీ ట్రైబ్ వాళ్ళు వీటికి భయపడి తమ గ్రామాల చుట్టూ ఒక పెద్ద ముళ్ళ కంచెను రెడీ చేసుకున్నారు. అదే సమయంలో కాంగ్ పేరెంట్స్ మరియు ఇంకా కొన్ని కాంగ్స్ హాలో ఎర్త్ నుండి స్కల్ ఐలాండ్కి అయితే వస్తాయి. ఇక్కడ కాంగ్స్కి మరియు హ్యూమన్స్కి ఒక బాండింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా ఏప్స్ హ్యూమన్స్ని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. అలా ఏప్స్ స్కల్ క్రావలర్స్ని స్కల్ ఐలాండ్ అండర్ గ్రౌండ్లోకి తరిమేస్తాయి. అప్పటి నుండి కాంగ్స్కి మరియు స్కల్ క్రావలర్స్కి ఒక పెద్ద కోల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది. ఈ యుద్ధంలో స్కల్ క్రావలర్స్ కాంగ్ పేరెంట్స్ని చంపేస్తాయి. తర్వాత మన కాంగ్ ఒక అనాథగా స్కల్ ఐలాండ్లో పెరుగుతాడు. అలా స్కల్ క్రావలర్స్ అనేవి మనకు పరిచయం అవుతాయి. కానీ గాడ్జిల్లా వర్సెస్ కాంగ్ నావలైజేషన్ ప్రకారం స్కల్ క్రావలర్స్ స్పీసీస్ హాలో ఎర్త్ నుండి వచ్చాయని కన్ఫర్మ్ అయ్యింది. ఇంకా ఈ స్కల్ క్రావలర్స్లో ఒకటి ఈ ఆల్ఫా స్కల్ డెవిల్. ఈ స్కల్ డెవిల్ పవర్స్ విషయానికి వస్తే గాడ్జిల్లా ఆర్ గిడోరా లాగా ఎటువంటి పవర్స్ ఉండవు. స్కల్ డెవిల్ తన 2 పెద్ద కాళ్ళతో ఫైట్ చేస్తుంది. అలాగే ఇది తన నాలుకను ఒక వెపన్గా యూజ్ చేస్తుంది. ఈ స్కల్ డెవిల్ 95 ఫీట్ హైట్ ఉంటుంది. అలాగే 100 టన్స్ వెయిట్ ఉంటుంది. ప్రజెంట్ మాన్స్టర్వర్స్లో మనం చూసిన పెద్ద స్కల్ క్రావలర్ ఇదే అనుకుంటా. ఈ స్కల్ డెవిల్ ఫైటింగ్ స్కిల్స్లో ఆరితేరిన వాడు. చాలా వైలెంట్గా బిహేవ్ చేస్తాడు. అలాగే ఈ స్కల్ డెవిల్కి చాలా స్టామినా అండ్ స్ట్రెంగ్త్ ఉంటుంది. కాంగ్నే ముప్పు తిప్పలు పెట్టినవాడు. ఈ స్కల్ డెవిల్కి కోపం వస్తే ఆపోజిట్లో ఏ టైటన్ ఉన్నా లెక్క చేయడం, వెళ్ళి ఫైటింగ్ చేస్తాడు. ఇదేనే కాదు, ఆల్మోస్ట్ స్కల్ క్రావలర్స్ అన్నీ ఇలానే ఉంటాయి. అవతల టైటన్ యొక్క స్ట్రెంత్ని ఇవి గ్రహించకుండా వెళ్ళి ఫైట్ చేస్తూ ఉంటాయి. అందుకే వీటిని స్టూపిడ్ అనిమల్స్ అని కూడా అంటూ ఉంటారు. అయితే ఈ స్కల్ డెవిల్ని మన కాంగ్ చంపేసింది. ఇంకా దీన్ని ఫ్యూచర్లో మనం చూడలేము.
ఇంకా ఇది స్కల్ డెవిల్కి సంబంధించిన బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. నెంబర్ 2 సూకోని లెజెండరీ వాళ్ళు కొత్తగా క్రియేట్ చేశారు ఈ మూవీ కోసం. మాన్స్టర్వర్స్లో ఫస్ట్ టైం మనము సూకోని గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో చూస్తాం. సూకో కాంగ్కి మరియు స్కార్కింగ్కి రిలేటెడ్గా ఉంటాడు. ఒక విధంగా చెప్పాలంటే సూకో స్కార్కింగ్కి పుట్టాడు. సూకో స్కార్కింగ్ కొడుక లేదా కాంగ్ కొడుక అని నేను ఒక వీడియో చేశా. చూడకపోతే వెళ్ళి ఆ వీడియో చూడండి. ఆ వీడియోలో సూకో గురించి మీకు చాలా విషయాలు తెలుస్తాయి. హాలో ఎర్త్లో సూకో స్కార్కింగ్ కింగ్డమ్లో ఉంటాడు. ఇక్కడ చాలా ఏప్స్ స్కార్కింగ్ రూల్లో స్లేవ్స్గా జీవిస్తూ ఉంటాయి. వీటితో పాటు సూకో కూడా స్కార్కింగ్ దగ్గర ఒక స్లేవ్గా ఉంటాడు. సూకోని ఒక ముసలి ఏప్ అయితే చూసుకుంటూ ఉంటుంది. తర్వాత మన కాంగ్ రావడం, సూకోని మరియు ఇతర ఏప్స్ని స్కార్కింగ్ నుండి సేవ్ చేయడం మనం చూస్తాం. అలా సూకో మన కాంగ్కి ఒక సైడ్ కిక్ లాగా ఉంటాడు. ఇంతే సూకో గురించి మనకు తెలిసిన ఒక చిన్న స్టోరీ. ఇంకా సూకో పవర్స్ విషయానికి వస్తే మనకు తెలుసు ఏప్స్కి ఎటువంటి పవర్స్ ఉండవు. ఏప్స్ కేవలం హ్యూమన్స్ లాగా వెపన్స్ని యూజ్ చేస్తూ ఉంటాయి. సూకో కూడా వెపన్స్ని లేదా తన ఫైటింగ్ స్కిల్స్తో ఎనిమిస్ని ఫేస్ చేయాలి. సూకో 131 ఫీట్ ప్లస్ హైట్ ఉంటాడు. వెయిట్ని ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఇంకా ఇది సూకో యొక్క బ్యాక్ స్టోరీ అండ్ పవర్స్. ఇంకా ఈ 2 టైటన్స్ ఒకదానితో ఒకటి తలపడితే ఏ టైటన్ గెలుస్తుంది అనేది చూద్దాం. ఒక పక్క మాన్స్టర్వర్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ టైటన్ మరియు స్కల్ క్రావలర్స్ అన్నిటికీ అతనే ఆల్ఫా స్కల్ డెవిల్. ఇంకో పక్క మాన్స్టర్వర్స్లో తన జర్నీని ఇప్పుడే స్టార్ట్ చేశాడు. అలాగే కాంగ్ యొక్క శిష్యుడు అతనే సూకో మీద స్కల్ డెవిల్ అత్యధిక మెజారిటీతో గెలుస్తాడు. ఎందుకేమైనా కూడా మీకు బాగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్లో నేను మీకు ఏం చెప్పాను, గాడ్జిల్లా ఎక్స్ కాంగ్ ద న్యూ ఎంపైర్లో మనం చూసిన సూకో ఈక్వల్స్ టు స్కల్ ఐలాండ్ కాంగ్ అని చెప్పాను. స్కల్ ఐలాండ్లో మనం చూసిన కాంగ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ ఏప్. కాంగ్ ఏప్స్ అన్నిటికంటే ఎందుకంత పవర్ఫుల్ అని నేను ఒక వీడియో చేశాను. చూడకపోతే వెళ్ళి చూసేయండి. అది చూస్తే కాంగ్ ఎందుకంత స్ట్రాంగ్గా ఉన్నాడని మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇంకా సూకో విషయానికి వస్తే సూకో చాలా వీక్గా ఉంటాడు. ఎందుకంటే అతను పెరిగిన వాతావరణం అలాంటిది. మంచి తిండి ఉండదు. ఎప్పుడు ఒక బానిసగా అక్కడే బ్రతికేవాడు. అలాగే సూకో హాలో ఎర్త్లో ఎప్పుడు ఒక టైటన్తో కూడా ఫైట్ చేయలేదు. సూకో ఏ టైటన్ చూసినా భయపడి పారిపోతూ ఉంటాడు. అలాగే సూకోకి ఇతర టైటన్స్తో ఎలా ఫైట్ చేయాలని కూడా పెద్దగా తెలియదు. కానీ స్కల్ డెవిల్ అలా కాదు. స్కల్ డెవిల్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఫాస్ట్గా అటాక్ చేస్తుంది. అలాగే స్కల్ డెవిల్ చాలా టైటన్స్తో ఫైట్ చేసిన అనుభవం ఉంది. వెంటనే సూకోని డిఫీట్ చేయగలదు. సూకో స్కల్ డెవిల్ ఫాస్ట్ని అందుకోవడం చాలా కష్టం. వెంటనే స్కల్ డెవిల్ సూకోని అటాక్ చేయగలదు. స్కల్ డెవిల్ కాంగ్తో ఈక్వల్గా ఫైట్ చేసింది. ఇక్కడ మన విన్నర్ వచ్చేసే స్కల్ డెవిల్. స్కల్ క్రావలర్స్ చాలా వైలెంట్గా ఫైట్ చేస్తూ ఉంటాయి. ఒకవేళ పవర్స్ లేని టైటన్స్ అయితే స్కల్ డెవిల్ని ఏమీ చేయలేవు. ఇంకా సూకో గెలవదా బ్రో అంటే ఛాన్సెస్ ఉన్నాయి. సూకో మంచిగా ట్రైన్ కావాలి. కాంగ్ ఉన్నాడు కాబట్టి సూకోని ఇప్పుడు మంచిగా ట్రైన్ చేస్తాడు. కాంగ్ తర్వాత ఇంకో కాంగ్ సూకో. ఓకే, ఇక ఈ 2 టైటన్స్లో మీరు ఏ టైటన్ గెలుస్తుందని అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు బాగా నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ నుండి కోరేది ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ మాత్రమే. అలాగే మనం 4Kకి సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉన్నాము. అయితే ఒక 5K సబ్స్క్రైబర్స్ అయిపోయిన తర్వాత మీకు ఒక సర్ప్రైజ్ ఉంది. వెంటనే చేసేయండి గైస్. ఓకే, బాయ్.